మూవీ రివ్యూ. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. ఫస్ట్ అయితే ఐ హ్యావ్ టు అపాలజైజ్. నిన్నే చూసే సినిమా, నిన్నే రివ్యూ రావాల్సింది. బాగా టైర్డ్ ఉండే, ఈ ఎండలో బైక్ మీద వెళ్ళాను, సన్ స్ట్రోక్ లాగా వచ్చింది, చిల్లయ్యా. అందుకే ఆ గిల్ట్ తట్టుకోకుండా కూడా స్టోరీ పెట్టా అంటే జస్ట్ ఇమాజిన్. ఇది హాలీవుడ్ లెవెల్ సినిమా, ఎవిడెన్స్ కూడా ఉంది. చెప్పరా. హలో గైస్, వెల్కమ్ టు బాబెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మనం ఫాస్ట్ మొదలు పెడదామండి. కిల్ మూవీ ఎలా ఉందిరా అంటే నాకు బాగా నచ్చింది. ఇదిదా నాకు కొంచెం నరకుడు అది కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, కొంచెం వైలెంట్ టైప్ మూవీస్. ఆ బయస్ అయితే ఉంది, అయితే ముందు ఎస్టాబ్లిష్ చేసేద్దాం. నెక్స్ట్ ఏంట్రా ఎందుకు హాలీవుడ్ అంటే, జాన్ విక్ అంటారు కదా, జాన్ విక్ డైరెక్టరే ఈ సినిమా రీమేక్ చేయబోతున్నారు. ఆల్రెడీ జస్ట్ రిలీజ్ అయింది ఈ సినిమా, రీమేక్ రైట్స్ తీసుకున్నారు, రీమేక్ చేయబోతున్నారంటే సినిమా. ఇంక ఇమాజిన్ చేసుకోండి మరి, ఇది ప్రూఫ్ కాదా? సరే, ఏదైనా మన సినిమా, ఇండియన్ సినిమా హాలీవుడ్ లెవెల్ వెళ్ళిపోయింది, ఓకే గుడ్, దిస్ ఇస్ జస్ట్ ద స్టార్ట్. ఏదో డబ్బులు పెట్టేసి ఏదో చేయనక్కర్లేదు, కొత్తగా అనిపించి ఒక జానర్లో వెళ్తే అలాగ నచ్చుద్ది, అలాంటి సినిమాలు తీసుకుంటారు. ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు. మనం మొదలు పెడదాం. సినిమా వీకెండ్ టైం దొరికితే, కలికి ఆల్రెడీ చూసుంటే దీనికి వెళ్ళిపోండి అబ్బా. నేను చెప్తున్నా కదా, అంటే మీకు కొంచెం ఇలాంటి జానర్ సినిమాలు నచ్చాలి. బాలయ్య సినిమాలు, నరకడాలు ఇలాంటివి కొంచెం ఎక్కాలి, కానీ కొంచెం సెన్సిబుల్గా ఎక్కాలి. మన కొరియన్ డాన్ లియా ఆయన పేరు ఏదో ఉంది, అదే మన కొరియన్ బాలయ్య, ఆయన ఫ్యాన్స్. నేను కూడా రీసెంట్గా హుక్కుమ్ అని చెప్పి అవన్నీ వస్తాయి కదా రీల్స్, అవన్నీ చూస్తున్నా. ఆ సినిమా కూడా చూసా, ద డెవిల్, ద డాన్, ద కాపా ఏదో ఉంది సినిమా, బాగుంది సినిమా, నాకు నచ్చింది. సో అలాంటి టైప్లోనే ఈ సినిమా ఉంటుంది అనమాట. కట్టుపన్న యాక్షన్, కట్టుపన్న నరుకుడే, అంతే. ఇంక గ్యాప్ ఉండదు, ల్యాగ్ ఉండదు, ఫ్లాష్ బ్యాక్లు సాంగులు ఉండవు, దిగామా నరికామా అన్నట్టు ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాల్లో ఎమోషన్ కూడా పండాలి. సరదాగా నరికితే ఉండదు, నరుకున్న కొడుకుని అన్నట్టు మనకు ఆ ఫీల్ రావాలి. ఆ ఫీల్ తెప్పిస్తాడు. నరుకుతుంటే కూడా రీసెంట్ టైమ్స్లో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇలా అంటారు, అది స్లాష్ అయిపోయి రక్తం వచ్చినట్టు విఎఫ్ఎక్స్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది కొంచెం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదేదో వాడే నరుకుతున్నట్టు ఆ కత్తి దిగడం కానీ, ఆ పొడవడం కానీ బాగా తీశారు. ఒక 40 మంది చంపుతాడు, ఒక్కొక్క సాగు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే మీరు మళ్ళీ ఆదికేశవ అనుకోకండి, ఈయన గుడ్ వే బాగుంటుంది. ఒక డిస్క్లైమర్ అయితే ఇస్తానండి, మీకు కొంచెం గోర్ సినిమాలు ఇట్లా బ్లడ్ బయటకు సమ్మో నాతోటి కాదు అనుకుంటే మాత్రం కష్టం. ఎందుకంటే ఈ సినిమాలో కట్టుపన్న కత్తందుకో జానకి అట్లనే ఉంటుంది. నాకు ఇలాంటిది బాగా ఇష్టం, ఎందుకంటే నేను బిసిబిల్ల బాత్ చూస్తూ సా సినిమా టీవీలో రన్ అవుతున్నా తింటా చూస్తాను నేను. సూపర్గా ఉందండి. అట్లాంటి ఇది ఐ కెన్ టేక్ ఇట్. సో నాకు బాగా నచ్చింది. అండ్ లాజిక్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయండి. ఎందుకంటే ఇప్పుడు 10 మంది 20 మంది చుట్టుపక్కల వచ్చి కొట్టేస్తారు అనుకోండి, ఈజీగా ఆడెంత సూపర్ మ్యాన్ అయినా వేసేయచ్చు, వెనకాల నుంచో సైడ్ నుంచో. కానీ ఈ సినిమాలో ఆ ట్రైన్ అనే కాన్సెప్ట్ పెట్టారు కదా, ఆ కంపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న స్పేస్ని, ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీల్ని అందులో పెట్టి ఆ ఫైట్ కానీ ఆడికి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు నేను ఎదురుగుండా ఒక్కొక్కడు 4 కలిసి రాలేరు, ఒక్కొక్కడే రావాలి లేదా ఇద్దరిద్దరు రావాలి. అది చాలా తెలివిగా బెటర్ అనిపించింది. అండ్ ఆ మూవింగ్ ట్రైన్ మొత్తం అసలు ఎలా తీశారని చెప్పిన తర్వాత మేకింగ్ వీడియోస్ వచ్చినాయి, అది చూస్తే ఇట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఎలా తీశారా అని నేను ఏం చెప్పను, మీరు చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సినిమా చాలా బాగా తీశారు. డెబ్యూటెంట్ హీరో చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా తను ఎక్కడో చూసినట్టు అనిపించింది, కానీ వెరీ ఎక్స్ప్రెసివ్. ఇప్పుడు బేసిక్గా తనే ఎమోషన్ ఈ సినిమాకి ఉన్న స్కోప్లో చాలా బాగా చేశారు. ఎట్ ద సేమ్ టైం యాక్షన్ అంటారా, మళ్ళీ విలన్ ఎవరో నార్త్ ఇండియాలో చాలా షోస్లో వస్తూ ఉంటారంట. ఆయన చూస్తుంటే నాకు సంతోష్ శోభన్ గారే గుర్తొచ్చారు. అసలు కరెక్టేనా, రాంగ్ బ్రదరా? ఓకే. అలాగే ఈ గన్ల కాన్సెప్ట్ కూడా లేదు, నాకు అది నచ్చదు. బేసిక్గా గన్లు చూపించేసి, షార్ట్ గన్లు, స్నైపర్లు ఇవన్నీ చూపించేసి మళ్ళీ లాస్ట్లో కత్తులతో అనుకోవడం, అలా కాదు. ఇక్కడ పర్పస్ ఉంటుంది. వాని దగ్గర ఎందుకు గన్ లేదు, వీళ్ళ దగ్గర ఎందుకు గన్ లేదు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, టక్క ఎస్టాబ్లిష్ అయిపోద్ది సినిమా. చెప్తున్నా కదా, చాలా సినిమాలు ఏంటంటే ఎమోషను, లవ్ అది చూపించడం కోసం గంటలు తీసుకుంటారు. ఈ ఎమోషన్ పార్ట్, యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయ్యే ముందు. ఇక్కడ అలా ఉండదు. మీకు ఆ ఎమోషన్ ఫీల్ ఉంటూనే ధనాదన్ ఇంకా స్టార్టే యాక్షన్ ఉంటుంది. నాకు అది బాగా నచ్చింది సినిమా. సరే, కొన్ని ఇష్యూస్ ఉన్నాయా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. సమ్టైమ్స్ ఇట్ గెట్స్ రిపిటేటివ్. ఏముందిరా చంపుకోవడం తప్ప అని కూడా అనిపిస్తుంది. అంటే జనాలకు అనిపించవచ్చు అని చెప్తాను, నాకైతే అనిపించలేదు. ఎట్ ద సేమ్ టైం ఇంకా నాకు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ విలన్స్ అంత స్ట్రాంగ్ అనిపించలే హీరోతో పోలిస్తే. సో అలా కొన్ని చోట్ల కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ యాజ్ ఎ మూవీ, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు నాకు మామూలుగా అనిపించలే. ఇంటర్వెల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దండి, ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్ ఉంటుంది.
ఇంటర్వెల్లో మీకు ఉంటుంది, నాకైతే నరుకు, నా కొడుకు నేను నరుకు, అమ్మ ఎప్పుడా నరికేది అన్నట్టు ఐ వాజ్ వెయిటింగ్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. అండ్ ఆ నరుకుతుంటే కూడా నాకు ఊపు వస్తుంది. ఎలా అంటే సినిమా అయిపోయేసరికి ఒక అడ్రలిన్ షాట్, 2 కాఫీ షాట్లు వేసి వచ్చినట్టు మంచి ఊపు మీద వచ్చాను. సాగు కొట్టారు సినిమా. చాలా చాలా బాగా అనిపించింది సినిమా. అంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళా. ఏదో ట్రైలర్ చూసాను కల్కి మూవీ జరుగుతున్నప్పుడు, ఈ సినిమా ఏదో బాగానే ఉంది అని చెప్పి వెళ్ళా. ఇట్లా బ్లాంక్ స్లేట్తో వెళ్ళా. అప్పుడు రివ్యూస్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు వస్తున్నట్టున్న రివ్యూస్ అందరు పాజిటివ్గానే ఇస్తున్నారు. యూఎస్లో ఉంటే మీకు టైం ఉంటే మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి. హైదరాబాద్లో కూడా మీరు ఎవరన్నా మూవీస్ చూస్తాము, యాక్షన్ మూవీస్ చూస్తాము, హాలీవుడ్ టైప్ యాక్షన్ మూవీస్ చూస్తాము అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోండి. ఇట్స్ వర్త్ షాట్. అంటే టికెట్ రేట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి పక్కా పైసా వసూలు, వెళ్ళిపోండి అంతే. చూస్తాను బాల్ పిచ్ మీటింగ్స్ కవిత మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్లో ఏ పని వేసుకోరు కదా. థ్యాంక్ యూ.